ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా, ప్రభు మాట్లాడుతుండగా విందాము. చాలా మటుకు మనము మన జీవితంలో ప్రవక్తలు, ముఖ్యంగా ప్రవక్తలకే చెప్తున్నాను, మనం ఎంత తొందరగా దేవుని చిత్తానికి లోబడితే మనం అంతగా పనిష్మెంట్స్ తప్పించుకుంటాము. లేకపోతే ప్రభువుకి మనం దూరం కావడము, తర్వాత మన డిజోబీడియన్స్కి మనం సిక్ కావడము, అనారోగ్యం పాల్గొవడము, లేకపోతే ఫైనాన్షియల్ సఫర్ కావడము, లేకపోతే ఇంకా పనిష్మెంట్స్ కొన్నిసార్లు సివియర్గా కూడా ఉంటాయి. సో ప్రవక్తలు కొన్నిసార్లు మాట విననప్పుడు ప్రభు వాళ్ళను కొట్టేసినట్టు కూడా మనం చూడగలము. కాబట్టి ప్రవక్త లైఫ్ ఈజ్ వెరీ వెరీ డేంజరస్. సో నువ్వు ఎంతవరకు దేవునిలో ఉండి దేవునికి అందుబాటులో ఉంటే నీవు అంతగా ప్రొటెక్షన్ని అనుభవిస్తావు. కొన్నిసార్లు దేవుడు అలా చేస్తాడు. మనము ఏలియా లైఫ్ చూసాము. ఆయన జెజబెల్తో పోరాడాడు, అహాబ్తో పోరాడాడు. సో తన ప్రాణం అరచేతిలో పెట్టుకొని దేవుని సేవ చేశాడు. కాబట్టి ఏలియా వంటి ప్రవక్తలు ఉండొచ్చు, తర్వాత అపోస్తులైన పౌలు లాంటి ప్రవక్తలు ఉండొచ్చు, మోషే లాంటి వాళ్ళు ఉండొచ్చు. మనలో ఒక్కొక్కరం ఒక టైప్ ఆఫ్ ప్రవక్తలమే ఉంటాము. కాబట్టి హౌ గాడ్ ఈజ్ డీలింగ్ విత్ అందరిని అయితే శ్రమల నుంచే దేవుడు వాళ్ళని నడిపించడం జరిగింది. శ్రమలు అంటే కొన్నిసార్లు అనారోగ్యాలు ఉండొచ్చు, కొన్నిసార్లు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో గాడ్ డీల్స్ విత్ అస్ ఇన్ హీస్ వేస్. సో మనం దేనికి రెస్పాండ్ అవుతామో దానికే ఆయన డీల్ చేస్తుంటాడు. కాబట్టి ప్రవక్తలను అర్థం చేసుకోరెవరు, మనం ఎవరికి అర్థం కాము. కాబట్టి మనము దేవునికి ఎంత క్లోజ్గా ఉంటే, ఆయన సన్నిధికి ఎంత దగ్గరగా ఉంటే, పరిశుద్ధాత్మకి ఎంత అందుబాటులో ఉంటే, ఆయనకి ఎంత తొందరగా విధేయత చూపితే మనం అంత తొందరగా ఆయన పనిలో ముందుకు సాగుతాం. లేదు అంటే కన్ఫ్యూజన్లోకి దేవుడు కొన్నిసార్లు మనల్ని నెట్టివేయచ్చు, కొన్నిసార్లు పనిష్మెంట్స్ ద్వారా మనతో మాట్లాడచ్చు. కాబట్టి పనిష్మెంట్ వరకు పోకుండా మనము వెంటనే ఆ థాట్ రాగానే, లేకుంటే దేవుడు చెప్పగానే వెంటనే చేయడం ద్వారా దేవుని గణపరచడం వాళ్ళం అవుతాము. తర్వాత ప్రాఫిట్స్ డైలీ కూడా సాక్రిఫైసెస్ చేస్తున్నారు. డైలీ సాక్రిఫైస్ అంటే నీ సమయాన్ని దేవునికి ఇవ్వడము. ఫస్ట్ డే నువ్వు లేచిన వెంటనే ప్రభువును స్తుతించడం, అంటే ఆ స్పెషల్ ఫస్ట్ ఫ్రూట్స్ ఆఫ్ ద డే, అలా బైబిల్ రీడింగ్ కానీ, తర్వాత ఇంకా ఏవైనా కూడా దేవుడు ఏదేదైతే నీ చేయమంటున్నాడో అన్నీ కూడా సాక్రిఫైస్, బలులే అన్నట్టు. సో యు ఆర్ గివింగ్ యూర్ టైమ్ యాజ్ ఎ సాక్రిఫైస్. నీ సమయాన్ని బలిగా ఇస్తున్నావు. సో అట్లా ఉంటుంది అన్నట్టు. కాబట్టి స్టే క్లోజ్ టు గాడ్ సో దట్ యూ క్యాన్ హియర్ క్లియర్లీ ఫ్రమ్ హిమ్. తర్వాత దేవునికి ఎంత తొందరగా ఇదైతే చెప్తే అంత మేలు. దేవుడి వాక్యాన్ని దీవించుగాక. ఆమేన్.